చంద్రశేఖర్ ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని బాపట్ల ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల విద్యాశాఖ అధికారి దేవరకొండ ప్రసాద్, డాక్టర్ పిసి సాయిబాబు, న్యాయవాదులు జమ్రుద్ బాషా, కొర్నేలియా, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఆయన విప్లవానికి మరో పేరు. మొట్టమొదటిగా సాయుధ పోరాట బాట పట్టారు. ఆయన గాంధీజీని వ్యతిరేకించి సాయుధ పోరాటం ద్వారానే మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకోగలం అనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళారు. ఆయన భగత్ సింగ్ కూడా మార్గదర్శి. మరి లాలా లజపతి రాయ్ మరణానికి కారకులైన బ్రిటిష్ అధికారులపై పగ తీర్చుకొని వారిని చంపి మరి ఆయన తన సత్తా చాటారు. లాలా లజపతి రాయ్ ఎన్నో కేసుల్లో నిర్బంధించబడ్డారు. ఆయన కూడా చివరి క్షణంలో బ్రిటిష్ పోలీసులు చిక్కకూడదనే ఆలోచనతో తను కాల్చుకొని అమరుడయ్యారు. అటువంటి మహనీయుడి త్యాగం మనం మరువలేనిది, ఆయన రుణం మనం తీర్చుకోలేనిది. ఆయన్ని సదా స్మరించుకుంటూ ఆయన ఆశయాల బాటలో మనం నడవాల్సిన అవసరం. బ్రిటిష్ వాళ్ళకి ఎదురెడ్డి ప్రాణం త్యాగం చేసినటువంటి వ్యక్తి. మరి ఆ రోజున వీళ్ళతో పాటు ఉన్నటువంటి ఎంతోమంది త్యాగధనులు మూలంగానే మనం ఈరోజు స్వాతంత్ర కొనాలని అనుభవిస్తున్నాం. వ్యక్తిగత పోరాటం కాకుండా అది అహింస మార్గం ఒకవైపు, హింస మార్గం కంటే పోరాటం ఒకవైపు అవసరమని దేశానికి చాటి చెప్పినటువంటి వ్యక్తులు ఆజాద్. ఉరికమ్మని వేలాడుతున్నప్పుడు కూడా తను నవ్వుతూనే ప్రాణత్యాగం చేశాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి త్యాగాలు ఇప్పుడు మానవ జన్మ అంటూ ఉన్నప్పుడు మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసి